బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి కేంద్రంలోని కునారం రైల్వే బ్రిడ్జ్ మరమ్మతులు చేస్తుండటంతో బల్లార్షా కాజీపేట రైల్వే జంక్షన్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించే ఇనుప గడ్డర్లలో క్రాక్ వచ్చి బ్రిడ్జ్ కొంత భాగం కిందకి వంగిపోయింది. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో రైల్వే అధికారులు గంట పాటు విద్యుత్ ఆపి పనులకు పర్మిషన్ ఇచ్చారు. కుంగిపోయిన భాగం పైకి లేకపోవడంతో రైల్వే ట్రాక్ పై రైలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వెళ్లి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు త్వరగా పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. రైల్వే బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి క్రాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పెద్దపల్లి కేంద్రంలోని కునారం రైల్వే బ్రిడ్జ్ అది మరమ్మతులు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఇటు బల్లార్షా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా జంక్షన్స్ మధ్య రైళ్ల రాకపోకలు ప్రస్తుతం అయితే నిలిచిపోయాయి. అయితే బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఉపయోగించినటువంటి ఇనుప గడ్డలో వచ్చినటువంటి క్రాక్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. బ్రిడ్జ్ కొంత భాగం కిందకు వంగిపోయినట్టుగా కూడా అర్థమవుతోంది. ఇటు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా రైల్వే అధికారులు గంట పాటు విద్యుత్ ఆపేసి అక్కడ ఉన్నటువంటి పనులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రోడ్లపైకి వచ్చి బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. వెంటనే అక్కడికి మనం చూస్తున్నాం, కుంగిపోయినటువంటి భాగం ఒక్కసారిగా పైకి లేవకపోవడంతో రైల్వే ట్రాక్ పై ఉన్నటువంటి రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. పొద్దుగాల 5 గంటలకు వచ్చినాం. 5 గంటలకు వచ్చినాం, మా టికెట్లు తీసుకున్నాం. మాకు ట్రైన్ లేదు, ఇప్పుడు ఏం లేకుండా మేము ఇట్లా చేరుంటాను. మేము మొత్తం 9 మంది వచ్చినాం. మైబాద్ పోవటానికి, మా జిల్లా కాడికి పోవటానికి. ఇప్పుడు ట్రైన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మేము పోవాలంటే మాకు పరిస్థితి ఏంటి? అక్కడికి పోవాలంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం గంటలో మొత్తం మరమ్మతులు కొనసాగించగలుగుతారా? అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్ మేర చూసుకుంటే గంటలో ఆ ఇనుప క్రాక్ ని సెట్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో గంటలో జరుగుతాయి అనుకోవచ్చా? సౌమ్య, పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి ఓఆర్ఆర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల లో ఇటు ఒక పిల్లర్ కుంగిపోవడంతో అయితే దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి పలు రైళ్ల యొక్క రాకపోకలకు అంతరాయం కలిసి ఎక్కడెక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కూనారం వద్ద నిర్మిస్తున్నటువంటి ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సపోర్ట్ కోసము నిర్మిస్తున్నటువంటి పిల్లరు చాలా వరకు కూడా కుంగడంతో ఇటు ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు ఎక్కడి రైళ్లను అక్కడిని ఆపేసి దాన్ని మరమ్మతులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. దాదాపుగా 4 గంటలు, ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పనులు ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో మరమ్మతులు కూడా చేస్తున్నటువంటి వేగిరంగా చేస్తున్నా గానీ ఎక్కడి ఆగిపోతున్నటువంటి పరిస్థితి లోపల దాదాపు 4 గంటల నుంచి అయితే రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం పడింది. అక్కడ రైలు లోపల ఆగి ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి రైలు లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అసలు ఏం జరిగిందో అని చెప్పి 4 గంటల నుంచి ఎందుకు నిలిచిపోయాయని చెప్పి అయితే ఇటు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పెద్దపల్లి రైల్వే స్టేషన్ తో పాటుగా జమ్మికుంట, ఓదెల, మిగతా రైల్వే స్టేషన్ లోపల ఇటు ఇంటర్సిటీ రైల్వే ఎక్స్ప్రెస్, తర్వాత రామగిరి ఎక్స్ప్రెస్, ఇలా ఏదైతే పెద్దపల్లి రామగుండం జంక్షన్ మీదుగా ఇటు మహారాష్ట్ర వెళ్ళడానికి అంటే నాగపూర్ వైపు వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కుంగిన భాగము ఎంత కూడా పైకి లేవకపోవడంతో ఇటు గంటల తరబడి అయితే ఇటు రైల్వే సిబ్బంది దాన్ని మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేరే రోడ్డు మార్గం లేకపోవడంతో అయితే ఇటు ఇక దిక్కులేక ప్రయాణికులు అయితే దిగి బస్సు ద్వారా అయితే దగ్గర ప్రయాణికం చేసేటువంటి వారు దిగి బస్సులు, ఆటోల ద్వారా బస్సు మార్గం గుండా అయితే వెళ్తున్నారు. కానీ దూర ప్రయాణం చేసేటువంటి వారు మాత్రము ఎలాంటి ఇటు సౌకర్యాలు లేకపోవడంతో అదే రైల్వే లోపలనే దాదాపుగా 4 గంటల నుంచి అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైల్వే మరమ్మతుల కోసం మరొక గంట సేపు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సౌమ్య మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.